బాలు అయితే మీనా కోసం చీర తీసుకొని రాగానే ఆ చీర చూసి మీనా అయితే ఎందుకండి ఇలాంటి ఖర్చులన్నీ, మొన్నే కదా ఫంక్షన్ చేసింది, ఇప్పటికే అప్పులు చాలావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఊర్లో అందరి ముందు నా పెళ్ళం తక్కువ కాకూడదు, మనం ఊరు వెళ్ళడానికి నీకు కొత్త చీర ఒక్కటి కూడా లేదు కదా, అందుకే తీసుకున్నానని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. చీర కొనడం కోసమేనా డబ్బులు అడిగారు అని చెప్పేసి మీనా అనగానే, కాదు కాదు తాగి తందనాలాడి రాత్రి ఇంటికి వచ్చి గొడవలు చేస్తానని అనుకున్నావా, కొన్ని మంచి పనులు కూడా మా మొగోళ్ళు చేస్తారని మీరు అనుకోవచ్చుగా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. అయినా మీ పెళ్ళాలి అలా ఎప్పటికీ అనుకోరని చెప్పేసి, నువ్వు కూడా నన్ను అలాగే అనుకున్నావని చెప్పేసి బాలు అయితే అలుగుతాడనమాట. మీనా అయితే సారీ చెప్తుంది. అయినా కానీ బాలు కోపం పోయేసరికి ఇక మీనా అయితే బాలుకి అయితే ముద్దు పెడుతుంది అనమాట. ఇక బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక తర్వాత సీన్లో మటన్ కొట్టు మాణిక్యం అయితే రాజమౌళి సినిమాలో నాకు వేషం దొరికిందని చెప్పేసి అందరితో చెప్తూ ఉంటాడనమాట. నేను మలేషియా మావయ్య వేషం వేస్తున్నాను అని చెప్పి అందరితో గొప్పలు చెప్తూ ఉంటారనమాట. ఇక విద్యా రోహిణి అయితే ఇక అతని మీద అయితే ఫైర్ అవుతారనమాట. ఇది సీక్రెట్ ఆడిషన్, ఎవరితో చెప్పొద్దని చెప్పాం కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి తనైతే ఆపుతూ ఉంటారు. నీ పక్కన యాక్ట్ చేసిన మా అత్త పాత్రకు కూడా ఈ సీక్రెట్ గురించి చెప్పొద్దని చెప్పేసి మళ్ళీ అయితే చెప్తూ ఉంటారనమాట. ఇక విద్య అయితే తన భర్త పాత్ర నటించే యాక్టర్ ఇతనే అని చెప్పేసి మనోజ్ ఫోటో అయితే చూపిస్తుంది అనమాట. ఇక అతనైతే వీడేంటి జూనియర్ తక్కువ సీనియర్కి ఎక్కువలా ఉన్నాడు, మీకు ఇంకో ఆర్టిస్ట్ ఎవరు దొరకలేదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక మాణిక్యం మాటలతో రోహిణి అయితే కోపడుతూ ఉంటుంది. మర్యాదగా మాట్లాడని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఏంటండి ఎంత కోపడతారు, మీ భర్త పాత్రే కదా, నిజమైన భర్త కాదు కదా, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి మాణిక్యం అయితే అంటాడనమాట. మాణిక్యానికి అయితే చీర బ్రాస్లెట్ అయితే ఇస్తారు. ఇవి నువ్వు మలేషియా నుంచి తెచ్చినట్లు మనోజ్కి ఇవ్వాలని చెప్పేసి విద్యారోహిణి చెప్తారనమాట. మలేషియా నుండి వచ్చినట్లుగా మంచి బట్టలు వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడాలి జాగ్రత్తలు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఆ ఇంట్లో బాలు అనేది తాగుబోతున్నాడు, తనతో మాత్రం జాగ్రత్తగా ఉండని చెప్పేసి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. నీ క్యారెక్టర్ కోసం అతడు పోటీ పడుతున్నాడని చెప్పేసి మాణిక్యంతో అంటూ ఉంటుంది అనమాట. ఇక రోహిణి మాటలు నిజమని నమ్మి మాణిక్యం అయితే సరేనని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఊరు వెళ్ళే టైం దగ్గర పడినా కానీ రోహిణి కనిపించట్లేదని చెప్పేసి ప్రభావతి మనోజ్ అయితే కంగారు పడుతూ ఉంటారనమాట. మళ్ళీ రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పేసి మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, పార్లర్ కూడా రోహిణి లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే రోహిణి అయితే ఇంట్లోకి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని చెప్పేసి అనగానే పని మీద బయటికి వెళ్ళానని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఇలా పదే పదే ఫోన్ చేసి నా గురించి ఎంక్వైరీ చేస్తే నా మీద అనుమాన పడుతున్నావని అనుకుంటారని చెప్పేసి మనోజ్తో రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక ప్రభావతితో రోహిణి అయితే మలేషియా నుంచి మా మామయ్య వస్తున్నాడని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సత్యం అయితే అదేంటమ్మా మీ నాన్నగారిని కదా రమ్మంది, మీ మామయ్య రావడం ఏంటని చెప్పేసి అంటూ ఉంటాడా. ఎవరైతే ఏంటండి వస్తున్నారు కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇక మనోజ్ అయితే మీ మామయ్యని రిసీవ్ చేసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తానని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట. ఇక సత్యం అయితే మళ్ళీ మీ నాన్న రాకుండా మీ మామయ్యని పంపించడం ఏంటమ్మా అని చెప్పేసి అనగానే మనోజ్ అయితే వాళ్ళ నాన్న లండన్ వెళ్ళారని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. ఇక సత్యం అయితే అదేంట్రా వాళ్ళ నాన్న జర్మనీ వెళ్ళారని నాకు చెప్పిందని చెప్పేసి అనగానే జర్మనీనే వెళ్ళారు, కాకపోతే ఈరోజే లండన్ వెళ్ళారని చెప్పేసి సరి చేసుకుంటూ ఉంటుంది అనమాట రోహిణి. మీ మామయ్యని నేను రిసీవ్ చేసుకుంటా అని చెప్పేసి ఎంత అడిగినా కానీ ఇక వాళ్ళ మామయ్య నెంబర్ అయితే ఇవ్వదనమాట. మా మామయ్య డైరెక్ట్గా పల్లెటూరికి వస్తానన్నారని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ మావయ్యకి ఏమాత్రం కూడా గౌరవం తగ్గకూడదు, అన్ని ఏర్పాట్లు చూడని చెప్పేసి సత్యానికి అయితే చెప్తుందనమాట. ఇక రోహిణి అయితే ఈడు వచ్చి ఏమన్నా తేడా చేస్తాడేమో, అప్పుడు నా గుట్టు మొత్తం బయటపడిపోతుంది ఎలాగా అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది అనమాట. ఊరు వెళ్ళడానికి బట్టలన్నీ సర్దేస్తూ ఉంటుంది అనమాట ప్రభావతి. ఇక బాలు అయితే నాన్న మందుల డబ్బా పెట్టావా అని చెప్పేసి అడగగానే ఇక ప్రభావతి అయితే పెట్టాను లేదు అన్నట్టుగా డౌట్ పడుతూ చెప్పగానే ఇక బాలు అయితే ఆ బ్యాగ్ మొత్తం చిందరవందర చేస్తాడనమాట. ఇక అది చూసి బాలు మీద ప్రభావతి అయితే కోపడుతూ ఇక బాలుని అయితే తిడతా ఉంటుంది అనమాట. ఇక మీనా హెల్ప్ చేయడానికి వస్తే వద్దు అని చెప్పేసి మీనాని అయితే కసురుకుంటూ ఉంటుంది. ఇక సత్యం అయితే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతుండగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇక ప్రభావతి అయితే మీరు ఏదో ప్రపంచ యాత్రకు వెళ్తున్నట్లు ఎందుకండి అలా బిల్డప్లు కొడతారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక బాలు సత్యం అయితే ఎందుకు అలా అంటున్నావు, పల్లెటూరులో ఎంత హాయిగా ఉంటుందో తెలుసా, మన చుట్టుపక్కల మన బంధువులు ఉంటే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అందరితో కలిసి ఉంటే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక ప్రభావతి అయితే రోహిణిని మీ మావి బయలుదేరడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. బస్సు ఎక్కడంట అత్తయ్య అని చెప్పేసి రోహిణి అయితే చెప్పగానే ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. మలేషియా నుంచి బస్సులో వస్తున్నాడా మీ మావయ్య అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడనమాట. అది ఎయిర్ బస్ అని చెప్పేసి ఇక మనోజ్ అయితే ఇక రోహిణికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. మలేషియా నుంచి రాజమండ్రికి
నేరుగా విమానం ఏమైనా వేసారా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. హైదరాబాద్లో ఫ్లైట్ దిగి పసలపూరి బస్సు ఎక్కాడట అని చెప్పేసి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ టైం మీ పుట్టింటి నుంచి ఇంటికి ఒకళ్ళు వస్తున్నారనమాట అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మరేమనుకున్నావు మా రోహిణి అంటే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఆయన బస్సులో వస్తే నువ్వు గాలిలో ప్రయాణిస్తున్నావేంటి అని చెప్పేసి బాలు అయితే ప్రభావతికి సెటర్లు అయితే వేస్తూ ఉంటారు. ఇక ఆ పల్లెటూరుకు నేను రానని చెప్పేసి శృతి అయితే రానని చెప్పేసి అనగానే ఇక రవి అయితే శృతిని కన్విన్స్ చేసి శృతిని కూడా ఆ పల్లెటూరుకి అయితే తీసుకెళ్తాడనమాట. ఇక సత్యం ఫ్యామిలీ మొత్తం పసర్లపూడిలో అడుగు పెడతారు. ఇక షీలా డార్లింగ్ చూడగానే బాలు అయితే షీలా డార్లింగ్ అని చెప్పేసి ఆవిడని అయితే ఎత్తుకో ఉంటాడనమాట. ఏంట్రా నన్ను ఎత్తుకుంటే ఏం వస్తుంది, వెళ్ళి నీ పెళ్ళం మీనాన్ని ఎత్తుకో అని చెప్పేసి ఇక సుశీలమ్మ అయితే అంటదనమాట. ఇక మీనాన్ని ఎత్తుకోవాలని చూడగా ఇక బాలుకు దొరకకుండా మీనా అయితే పారిపోతూ ఉంటుంది. ఇక తర్వాత అయితే మటన్ కొట్టు మాణిక్యంతో రోహిణి సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతూ ఉండడాన్ని బాలు అయితే చూసి ఏంటి రోహిణి అటెళ్ళి మాట్లాడుతుందని చెప్పేసి రోహిణిని అయితే గమనిస్తూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.